2024 డిసెంబర్ 1వ తేదీన కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ కలది, చాలా అరుదైనది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము కలిసి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వారిపై ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈరోజు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేసుకుంటే మీ పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగా ఎదగరు, ఎప్పుడు డల్గా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లల దగ్గరకు దుష్టశక్తులు ఆకర్షించబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉన్న చెడంతా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి. పిల్లలు యాక్టివ్గా మారుతారు. మగ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పకుండా ఈ పరిహారం చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కూతురు కొడుకు సమానంగా చూస్తారు. కానీ మన దేశంలో కొడుకులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతురు పెళ్లి చేసుకుని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు. కొడుకుకు పెళ్లి చేసుకుని కోడల్ని ఇంటికి తీసుకువస్తాడు. వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక తల్లిదండ్రులకు కొడుకులపైన కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూస్తారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలన్నా, బాగా వృద్ధిలోకి రావాలన్నా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారం అమావాస్య రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిది అని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఈ ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య కలిసి రావడం విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు ఎదురు చూస్తారు. చెడును తీసేసి మంచిని పెట్టడానికి చాలా మంచి రోజు. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు మగపిల్లలను చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయస్సు పెరిగే కొద్దీ వారికి దిష్టి పెరుగుతూ ఉంటుంది. కనుక మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం మంచిది. అలా అమావాస్య రోజు దిష్టి తీస్తే వారిపై చెడు దృష్టి, చెడు ఏడుపులు మొత్తం కూడా పోతాయి. పిల్లలు చక్కగా అభివృద్ధిలోనికి వస్తారు. దిష్టిని రకరకాలుగా తీసుకోవచ్చు. అమావాస్య రోజున మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుప్పు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు ఈ 2 మీ చేతుల్లో పట్టుకోండి. ఆ తర్వాత మీ 2 చేతులలో పట్టుకోండి. ఆ తర్వాత చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీయండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు చేసినా పర్వాలేదు. ఇలా చేసిన తర్వాత ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ దిష్టి పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు తూ 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 అని ఊహించండి. ఆ తర్వాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. అంతేకాని అందరూ నడిచే చోట మాత్రం వేయకండి. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్నవారు కాళ్ళు, చేతులు, ముఖము శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా దిష్టి తీసే పద్ధతి ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీస్తే
దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డును నూనెలో ముంచి దానిని కాల్చి కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది ఓన్లీ కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఆవాలతో రాళ్ల ఉప్పుతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాల పద్ధతులలో దిష్టిని తీస్తారు. ఇలా ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తూ ఉంటే చాలా చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. దీనిని సాయంత్రం 6:30 నుండి 7:40 లోపు చేయాలి. ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితము రాదు. దిష్టి ఎలా తీయాలి అంటే, ఒక రాగి చెంబును తీసుకుని దానిలో నీటిని పోయండి. ఆ తర్వాత 1 స్పూన్ గల్లెలుప్పును వేయండి. తర్వాత 3 ఎండు మిరపకాయలను వేయండి. ఈ 3 కూడా దిష్టిని, నెగటివ్ ఎనర్జీని, దుష్ట శక్తులను అద్భుతంగా తరిమివేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి అని గ్రంథాలు చెబుతున్నాయి. తరువాత ఈ రాగి చెంబును ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక పిచ్చి మొక్కలో వేసేయండి. పొరపాటున కూడా ఈ నీటిని సింకులో పారపోయకండి. ఈ దిష్టి నీటికి కింద పడకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్నవారందరూ కూడా చేయవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. లేదంటే చక్కటి అవకాశం చేతులారా విడిచిపెట్టుకున్నవారు అవుతారు. ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. బక్కపలుచుగా ఉండేవాళ్ళు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉండే చెడు నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి వృత్తి ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు అలవాట్లను వదిలివేస్తారు. అన్ని రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చక్కటి పరిహారం చేసి మంచి ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో చివరి రోజు అయిన అమావాస్యను భానుమతి అమావాస్య అంటారు. భానుమతి అమావాస్య ఈ రోజున పార్వతి పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించిన వారికి విశేషమైన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి తెలుసుకున్నారు కదా, ఆదివారం అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అని. ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి.